ఇక వివరాల్లోకి వెళ్తే ప్రజా సమస్యలకు వేగవంతమైన పరిష్కారం అందించాలనే లక్ష్యంతో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విస్తృత స్థాయిలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో నిర్వహించినట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. సోమవారం కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్లో ఆయన స్వయంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 36వ డివిజన్ నుండి 41వ డివిజన్ వరకు చెందిన ప్రజలు భారీ సంఖ్యలో హాజరై తమ సమస్యలను ఎమ్మెల్యే సమక్షంలో కమిషనర్కు తెలియజేశారు. మొత్తం 200 మందికి పైగా అర్జీదారులు పట్టాల కోసం పెన్షన్లు, డ్రైనేజీ, శానిటేషన్ వంటి పలు సమస్యలపై తమ ఫిర్యాదులు సమర్పించగా ప్రతి సమస్యపై సంబంధిత శాఖాధికారులతో తక్షణమే సమీక్ష నిర్వహించి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ప్రజలకు చేరువగా ఉండే పరిపాలన విధానమే నిజమైన పాలనకు నిదర్శనమని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ప్రజాపాలనలో జవాబుదారీతనం, పారదర్శకత పెంపొందించడంలో ఇలాంటి ప్రజా దర్బార్ కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. సమస్యల పరిష్కారం కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే మంగళవారం ఉదయం రేచర్లపేటలో 4, 5, 6, 7, 8 డివిజన్లకు సంబంధించిన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం మధ్యాహ్నం ఏఎంజీ స్కూల్లో 9వ డివిజన్ నుంచి 13వ డివిజన్లకు సంబంధించిన ప్రజా దర్బార్ కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యతాయుత పరిపాలనకు ఈ కార్యక్రమాలు దిశానిర్దేశం చేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, ఎస్ఈపి వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డీసీపీ కృష్ణారావు, టీపీఆర్ఓ శైలజ, ఈఈ కనకారావు, ఏసీపీ శ్రీధర్, విద్యుత్ శాఖ ఈఈ, హౌసింగ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్ ఆఫీసులో ప్రజా దర్బారు పెట్టడం జరిగింది. ఈరోజు మళ్ళీ 36 డివిజన్, 37, 38, 39, 40, 41 డివిజన్ కలిపి ఇక్కడ ప్రజా దర్బార్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజున ఇప్పటికి 189 మంది వచ్చారు ఇక్కడికి. వాళ్ళందరికీ టోకెన్స్ ఇచ్చి ఈరోజు అప్లికేషన్ తీసుకుని నేను, కమిషనరు, ఆల్ డిపార్ట్మెంట్స్ ఏ సమస్య ఎవరికి వచ్చిందన్నది మనం వాళ్ళు పిలిచి చెప్పి రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ రోజున అంటే ఇది సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి గొప్ప వేదిక అయింది ఈ రోజున ప్రజా దర్బార్. ఈ రోజున ఆ విధంగా ఈరోజు మళ్ళీ రేపు ఏ ప్రాంతంలో మళ్ళీ ఏ వార్డులు పెడుతున్నామో ముందుగానే ఆ ప్రాంత ప్రజలకి చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా రేపు అయితే మనకి ఏదైతే టైం టేబుల్ తయారు చేస్తాం ఈ రోజున, ఈ టైం టేబుల్ ప్రకారంగా మనకి 9 రోజుల పాటు కాకినాడలో ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఫ్రైడే కూడా మనం మా ఇంటి దగ్గర మళ్ళీ ప్రజా దర్బార్ పెడుతున్నాం. ఇది ఇంకా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రజా దర్బార్ పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు ప్రజలు చాలా సమస్యలు ఉన్నాయి. చాలా సమస్యలు అంటే పెన్షన్, అదేవిధంగా చూసుకున్నట్టయితే చాలామంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్, కలవట్ పోయింది, ఆ ప్రాంతంలో వెళ్ళలేకపోతున్నాం, స్పీడ్ బ్రేకర్ కావాలని కొంతమంది వచ్చారు. అదే కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే లైట్లు, ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్నవి వచ్చినాయి. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు జనరల్గా చెప్పాలంటే. ఆ విధంగా ఈ చిన్న సమస్యలు కూడా పరిష్కారం కాక ఈరోజు ఇక్కడ దాకా వచ్చారు వీళ్ళందరూ కూడా. ఈ సమస్యలు పరిష్కారం చేసి ఈరోజు ప్రజలకి ఈ కాకినాడ నగరంలో సమస్యలు లేని కాకినాడగా తీర్చిదిద్దామని మీ ద్వారా తెలియజేస్తాను.